ఊర్లల్లా కావులు తవ్వేటప్పుడు, రోడ్లు వేసేటప్పుడు, బ్రిడ్జీలు కట్టేటప్పుడు, బ్యారేజ్లు కట్టేటప్పుడు రైతుల తా నుంచి భూమి తీసుకుంటారు గవర్నమెంట్ వాళ్ళు. దాని కిందికి గా భూమికి ఎంత ఇలువైతుందో అంత భూమినన్నా ఇస్తుంటారు. లేకుంటే దానికి గవర్నమెంట్ వాళ్ళ లెక్కన ఖరీదన్న కట్టిస్తుంటారు. లేకుంటే గవర్నమెంట్ వాళ్ళకు రైతులకు నడమ లడాయిగా అగో అట్లనే అవుతుంది ఇప్పుడు కూడా. మామునూరు విమానాల డిపో మీద లొల్లి రాసుకుంది. ఓ రోజు గవర్నమెంట్ వాళ్ళు, ఇంకో రోజు డిపోలకు భూములు ఇచ్చిన రైతులు సర్వేలు చేయడానికి అధికారులు వస్తే అడ్డం తిరిగి గిట్లా వాళ్ళ లెక్కేందో తేలినాకనే సర్వే సాల్వ్ చేయాలనేది రైతులు అంటున్న మాట. ఎయిర్పోర్ట్ ని మేము వ్యతిరేకించట్లేదు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ 253 ఎకరాలు ఇక్కడ నుంచి ల్యాండ్ అక్వైజేషన్ చేసి తీసుకుంటున్నారు. 3 గ్రామాల రైతులే భూములు పోతా ఉన్నాయి. 2 గ్రామాలకు ఆల్రెడీ గాడపల్లికి ఏదైతే రోడ్డు ఉందో ఆ రోడ్డు కొనసాగుతా ఉన్నది. నక్కల్పల్లి వరకు ఉన్న రోడ్డు ఏదైతే కొనసాగుతున్నది, ఎక్కడి నుంచి వచ్చే రోడ్డు కంటిన్యూ అవుతున్నది. ఇక్కడ రోడ్డు కట్ కావడం వల్ల మా భూములు 103 ఎకరాలు పోతున్నాయి. స్వయాన గుడ్రుపల్లి రైతులై ప్లస్ మళ్ళీ దాంతో పాటు మా రహదారిని కోల్పోతా ఉన్నాం. మేము మారుమూల గ్రామాన్ని పడిపోతా ఉన్నాం. మేము ఇచ్చేటి భూముల తీరుగా భూములు పోతున్నాయి, మా ఊర్లు ఏరి పారేసినట్టుగా పెద్ద రాస్తాకు దూరం అవుతున్నాయి అనేది రైతులు అంటున్న మాట. ఇప్పటికే విమానాల స్టేషన్ కి కొంత భూమి ఉన్నదనేది ముచ్చట ఎలుకున్నదే కదా. అట్ట ఇగింత భూమి కొరకు రైతుల తా నుంచి భూమిని తీసుకుంటున్నారట. గట్ల గవర్నమెంట్ వాళ్ళు అడిగిన భూమి ఇచ్చేందుకు తయారుగానే ఉన్నారట రైతులు కూడా. కాకపోతే ఇప్పుడున్న పెద్ద రాస్తా రోడ్డును అట్టినే ఉంచాలనేది రైతులు అడుగుతున్న డిమాండ్. నెక్కొండ, మహబూబాద్, వరంగల్ వెళ్ళాలనే ఆలోచన మాది. మా ఆలోచన ఇట్లుంది. మాకు తగిన న్యాయం చేస్తేనే మేము సహకరిస్తాము. భూమి ఇస్తానికి మేము ఇప్పుడు కూడా వద్దనట్లేము. భూమి తీసుకోమంటున్నాము. డెవలప్మెంట్కి మేము సహకరిస్తాము. మాకు మీరు సహకరించండి. గిట్ట ఎవరు చెప్పినా ఒకటే మాట, మా భూమి కిందికి భూమి కావాలి, ఇప్పుడున్న రోడ్డును అట్టినే ఉంచాలి అనేది వాళ్ళ డిమాండ్. గాలి మోటార్ల డిపో వచ్చిన సంబరం కన్నా రోడ్డు లేకుండా అవుతుంది అనేది బాధే ఎక్కువ ఉంది పాపం పబ్లిక్ కు. గిట్ట రైతులో రోకు, అధికారులో రోకు. గవర్నమెంట్ వాళ్ళు ఆర్డర్లు వేసేది కాబట్టి సర్వేలు చేసేదేనని అధికారులు. మా లెక్కేందో తేలకుండా సర్వేలు ఎట్టెట్ట చేస్తారో మేము కూడా చూస్తామని భూ నిర్వాసితులు. నడమ పబ్లిక్ కు అడ్డం తిరుగుతున్న పోలీసు వాళ్ళు. చిలికి గాలివానవుతూనే అయ్యేటట్టుంది చూస్తుంటే. మరి చూడాలకి పంచాది ఆఖరికి ఎట్ట దిగుతుంది అనేది రేపు